అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇదెన్నో లెసను? వెరీ గుడ్, 8th లెసన్. ఈ లెసన్ పేరు ఏంటంటే దావీదు పాపము. చెప్పండి, అందరూ పలకండి. ప్రార్థన చేసుకుందామా? మోకాలు మీదకి రండి. 1 2 3. పాఠం పేరేంటి? దావీదు పాపం. దావీదు ఎవరో తెలుసా మీకు? దావీదు ఎవరు? ఓకే, దావీదు గొర్రెల కాపరి. దావీదు వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? బెత్లెహేము. దావీదు తండ్రి పేరు ఏం పేరు? యెషయి. దావీదు కంటే ముందు ఇశ్రాయేలీలకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరు? సౌలు. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? సౌలుని రాజుగా తీసివేసినాడు, కొట్టివేసినాడు. ఆ తర్వాత దేవుడు సమూయేలుతో ఇలాగ చెప్తూ వచ్చినాడు. ఏమని? నేను బెత్లెహేములో యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమిస్తాను. నువ్వేం చేయాలంటే బెత్లెహేముకు వెళ్ళి అక్కడ యెషయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించాలి అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు సమూయేలు ఏం చేసినాడు నాన్న? సమూయేలు బెత్లెహేముకు వెళ్ళి యెషయి కుమారులందరినీ పిలిపించి వాళ్ళందరిలో దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. ఇదంతా మీకు తెలుసు కదా. దావీదు అభిషేకించబడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒకరోజు ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి పెద్ద యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే గొల్యాతు. గొల్యాతుని ఎవ్వరూ ఓడించలేకపోయినారు. అయితే దావీదు వచ్చినాడు కదా. దావీదు వచ్చి అతడు ఏం చేసినాడంటే, దావీదు దగ్గర ఏముంటుందంటే ఒక వడిసెలు ఉంటుంది. దావీదు ఏం చేశాడంటే నది దగ్గరికి వెళ్ళి 5 గుండ్రటి రాళ్ళు తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి వడిసెలలో ఒక రాయిని పెట్టి ఆ వడిసెలు ఏం చేశాడు? గొల్యాతు మీదకి ఆ రాయిని విసిరేసినాడు. అప్పుడు ఏమైంది? గొల్యాతుకి ఎక్కడ తగిలింది నాన్న? గొల్యాతుకి రాయి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలినప్పుడు గొల్యాతు బోర్లా పడిపోతా వచ్చినాడు కదా. దావీదు గొల్యాతును పడగొట్టినాడు. ఎవ్వరూ ఓడించలేదు, కానీ దావీదు గొల్యాతును ఓడించినాడు. ఆ తర్వాత దావీదుకి ఒక మిత్రుడు ఉన్నాడు నాన్న, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ పేరేంటి? యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ తర్వాత దావీదుకి ఒక శత్రువు కూడా ఉన్నాడు నాన్న. ఎవరు వాళ్ళు? వెరీ గుడ్, సౌలు దావీదుని చాలాసార్లు చంపేయాలని ఏం చేస్తాడు? సౌలు దగ్గర ఒక పెద్ద ఈటు ఉంటుంది. ఆ ఈటు తీసుకొని దావీదు మీదకి చాలాసార్లు విసిరేస్తాడు. ఏం చేయాలని? చంపాలని. అయితే దేవుడు ఏం చేస్తాడు? దావీదును కాపాడుతూ వస్తాడు. ఆ తర్వాత దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి పారిపోతాడు కదా. అయితే మీరు ఉదయకాలం ఏమన్నారు? దేవుడు ఏం చేసినాడు? సౌలు చనిపోయిన తర్వాత దావీదుని రాజు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎవరు? రాజు. గొర్రెల కాపరి కాదు. ఇప్పుడు దావీదు ఎవరు? రాజు. రాజు అయిన తర్వాత ఏం జరిగిందని ఈ లెసన్లో మనం చెప్పుకుందాం, సరేనా? ఇప్పుడు మన లెసన్ పేరేంటి? అందరూ చెప్పండి ఇంకోసారి. ఓకే, దావీదు ఎవరు? మళ్ళీ గొర్రెల కాపరి అంటున్నారు. రాజు దావీదు. ఇప్పుడు రాజు అయినాడు కదా. దావీదు రాజు కదా. మరి పాపం అంటే తెలుసా నాన్న మీకు? పాపం అంటే తెలుసా? పాపం అంటే బైబిల్లో ఒక మాట ఉంది నాన్న. ఏముందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పలకండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమము అంటే దేవుని మాటలను అతిక్రమించడం, దేవుడు చెప్పిన మాటలను వినకపోవటం. అంటే ఏంటంటే మాట వినకపోవటం ఏంటి నాన్న? పాపము. దేవుని మాటలను మర్చిపోతే దాన్ని ఏమంటారు నాన్న?
పాపము. చాలామంది వాళ్ళ స్కూల్లో కానీ తల్లిదండ్రుల దగ్గర అనగా అమ్మ నాన్న దగ్గర ఏం చేస్తూ ఉంటారంటే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆడరా? అబద్ధాలు ఆడతారు కదా. మరి అబద్ధాలు ఏంటన్నా? పాపము. అలాగే కొంతమంది చాలామందిని ఊరికల్లా గిచ్చుతూ ఉంటారు, కొడతా ఉంటారు. దాన్ని ఏమంటారు నాన్న? పాపము. కొంతమంది ఎవ్వరికి తెలియకుండా కొంతమంది పుస్తకాలు దొంగలిస్తూ ఉంటారు, పెన్నులు దొంగలిస్తూ ఉంటారు, అంటే ఇతరుల వస్తువులు తీసుకుంటారు. దాన్ని ఏమంటారు నాన్న? పాపము. కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడతారు నాన్న, బూతులు మాట్లాడతారు. దాన్ని ఏమంటారు? పాపము. కాబట్టి ఇప్పుడు పాపం అంటే ఏం అర్థమైందా? అబద్ధము పాపము, దొంగతనము పాపము, టీచర్స్ మాట వినకపోవటము, అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోవటము, ఇతరులను తిట్టటము, కొట్టటము. కాబట్టి దావీదు యొక్క మొట్టమొదటి పాపము ఏంటి నాన్న? నేను చెప్పనా? ఏంటంటే దేవుని మాటలను మరిచిపోయెను. చెప్పండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించెను. మరి దేవుడు చెప్పినట్టుగా చేయకుండా తన ఇష్టానుసారంగా చేస్తే, నీకు నచ్చినట్టుగా చేస్తే అదేంటన్నా? పాపము. వెరీ గుడ్, పాపము. అది దావీదు యొక్క మొట్టమొదటి పాపము. రెండో పాపం ఏంటో చూద్దామా? రెండవ పాపం ఏంటంటే రాజైన తర్వాత దావీదు ఒకనొక రోజు ఏం చేస్తా వచ్చినాడంటే, అక్కడ ఉన్నాడు నాన్న, చెప్తాను. ఏం చేస్తా వచ్చినాడంటే తన మిద్దె మీదకి ఒకసారి ఎక్కినాడు నాన్న దావీదు. తను మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? యుద్ధం జరుగుతూ ఉంది. ఇంకో యుద్ధం. దావీదు కాలంలో పాపం అన్ని యుద్ధాలే, ఎప్పుడు చూసినా యుద్ధాలే కదా. కానీ అన్ని యుద్ధాల్లో దేవుడు జయం ఇచ్చినాడు, సరేనా? అట్లా యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళలేదు నాన్న. దావీదు యుద్ధానికి వెళ్ళకుండా తను ఇంటిలోనే ఉన్నాడు. పైన ఇంటిలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, దావీదు మిద్దె మీద నుంచి ఒక ఆమెను చూసినాడు నాన్న. ఆమె ఎలాగుంటుందంటే చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరేం పేరంటే బెత్షెబా. చెప్పండి. బెత్షెబాని ఎవరు చూసినారు? దావీదు చూస్తూ వచ్చినాడు. ఆమె ఎట్లా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది ఆ స్త్రీ. అప్పుడు చూసినప్పుడు దావీదు, అసలు బెత్షెబా ఎవరో తెలుసా మీకు? బెత్షెబా ఎవరో తెలుసా మీకు? ఎవరంటే బెత్షెబా ఊరియా యొక్క భార్య. చూడండి నాన్న, ఊరియా, ఇతను ఊరియా, ఇతని యొక్క భార్య ఎవరంటే బెత్షెబా. బెత్షెబా ఊరియా యొక్క భార్య కదా. వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతూ వచ్చింది, ఊరియాకి బెత్షెబాకు. ఇప్పుడు బెత్షెబా ఎవరు నాన్న? ఊరియా యొక్క భార్య. పలకండి అందరూ, ఊరియా పేరు పలకండి. ఊరియా. ఊరియా. ఊరియా చాలా మంచోడు, సరేనా? చాలా మంచోడు ఊరియా. ఊరియా యొక్క భార్య ఎవరంటే బెత్షెబా. పలకండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ బెత్షెబాను దావీదు ఏమనుకున్నాడంటే నాకు కావాలనుకున్నాడు నాన్న. ఏమనుకున్నాడు? నాకు కావాలి అనుకున్నాడు. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఈ పుస్తకం చూసారా? ఈ పుస్తకం చూడండి. ఈ పుస్తకం చాలా బాగుంది కదా, ఎల్లో కలర్లో నీట్గా ఉంది కదా. ఇదే పుస్తకము మీ ఫ్రెండ్ దగ్గర ఉందనుకోండి. మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర అలాంటి పుస్తకం లేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే తన దగ్గర ఆ పుస్తకాన్ని చాలా నీట్గా అట్టేసుకున్నాడు నాన్న. అర్థమవుతుందా? చాలా నీట్గా అట్టేసుకొని మంచిగా చేసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. మంచి అక్షరాలతో తన పేరు అన్నీ రాసుకున్నాడు, సరేనా? అలాంటి పుస్తకము మీకు చూపించినాడు. ఇదిగా చూడమ్మా, చూడరా, చూడు నా పుస్తకం ఎంత బాగుందో అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు మీకు ఏమైందంటే, అరే అలాంటి పుస్తకము నా దగ్గర లేదు కదా అనుకొని మీరేం చేసినారు? అనుకొని ఏం చేసినారంటే, మీ ఫ్రెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి మంచి పుస్తకాన్ని మీరేం చేసినారు? చిన్నగా ఎవ్వరికి తెలియకుండా మీరేం చేశారంటే ఆ పుస్తకాన్ని తీసుకొని మీ బ్యాగ్లో పెట్టుకున్నారు. దీన్ని ఏమంటారు నాన్న? వెరీ గుడ్, దీన్ని దొంగతనం అంటారు. మరి దొంగతనం పాపమా కాదా? మరి దావీదు ఏం చేసినాడు? బైబిల్లో ఒక మాట ఉంది నాన్న, ఏముందంటే నీ పొరుగు వానిది భార్యను కానీ మరి ఏదైనా కాడ నువ్వేం చేయకూడదు? ఆశించకూడదు, దాన్ని కోరుకోకూడదు అని బైబిల్లో ఒక మాట ఉంది నాన్న. అయితే దావీదు ఏం చేసినాడు నాన్న? బెత్షెబా ఎవరు నాన్న? ఊరియా భార్య కదా. కానీ దావీదు ఏమనుకున్నాడు? ఊరియా ఆ యొక్క బెత్షెబా నాకు కావాలి అనుకున్నాడు. అది తప్పు కదా నాన్న? మరి తప్పే కదా. అందుకు దావీదు ఏం చేశాడంటే
మరొక పాపం చేశాడు నాన్న దావీదు. అంటే దావీదు ఏం చేశాడంటే బత్షెబాను పొందుకోవడానికి ఈ బత్షెబా యొక్క భర్త ఉన్నాడు కదా, ఎవరు? ఊరియాని ఒక్కొక్క దినాన యుద్ధం దగ్గర నుంచి పిలుచుకొని వచ్చి ఏం చేశాడంటే తనని చంపించేస్తాడు నాన్న. ఊరియా ఏమవుతాడన్నా? చనిపోతాడు. ఊరియా చనిపోయిన తర్వాత ఇంకా దావీదుకి ఎవరు అడ్డు లేరు కదా, దావీదు ఏం చేస్తాడంటే ఈ బత్షెబాను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు నాన్న. అర్థమైందా? బత్షెబాను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు దావీదు చేసింది మంచి పైన చెడ్డ పైన నాన్న చెప్పండి? వేరే వాళ్ళ అట్లా తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. దావీదు ఏమనుకున్నాడంటే నేను చేసిన పాపం ఎవ్వరికీ తెలియదులే అనుకున్నాను నాన్న. నేను చేసిన దొంగతనము ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. మనం కూడా అట్లా అనుకుంటాం కదా, ఎవ్వరికీ తెలియదని. కానీ మన ముఖం చూస్తేనే అర్థమైపోతుంది కదా. దావీదు కూడా ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. అయితే ఎవరు చూస్తున్నారు నాన్న? దావీదు చేసేటువంటి. వెరీ గుడ్. యేసు ప్రభు చూస్తున్నాడు కదా. మీరు కూడా నేను వాక్యం ఇప్పుడు కథ చెప్తున్నప్పుడు కొంతమంది వినడంలా ఎవరు చూస్తూ ఉంటారు నాన్న? యేసు ప్రభు చూస్తూ ఉంటాడు. నాకు వాళ్ళు కనబడకపోయినా ఎవరు చూస్తారు? యేసు ప్రభు చూస్తూ ఉంటాడు. యేసు ప్రభు చూసినాడు. దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపిస్తాడు నాన్న దావీదు దగ్గరికి. ప్రవక్తను పంపిస్తాడు. ఆ ప్రవక్త పేరు ఏంటంటే నాతాను ప్రవక్త. ఎవరు చెప్పండి? ఇప్పుడు నాతాను ప్రవక్త ఎవరో తెలుసా మీకు? ఎవరంటే దావీదు యొక్క టీచర్. ఓ ఆశ్చర్యపోయినారే. దావీదు యొక్క టీచర్, గురువు అన్నమాట. ఎవరు? నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త ఏం చెప్తే దావీదు అది వింటాడు. దేవుడు నాతానుతో చెప్తాడు, నాతాను వచ్చి దావీదుతో చెప్తాడు. ఇప్పుడు దావీదు చేసినటువంటి పాపము నాతానుతో దేవుడు చెప్పిన తర్వాత నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే ఇదిగో నువ్వేం చేసినావంటే దేవుడు నిన్ను రాజుగా చేసినాడు. అయితే నువ్వేం చేసినావు? ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నావు, చెడ్డవానికి అది ఉపయోగించినావు. ఊరియా భార్యని తెచ్చుకొని నీకు భార్యగా చేసుకున్నావు. అంటే నువ్వేం చేసినావు? దొంగతనం చేసినావు, ఒక మంచి వ్యక్తిని చంపించినావు. నువ్వు చేసింది ఏంటంటే పాపము అని నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే అట్లా గద్దించినాడో ఇప్పుడు చూడండి, ఎవరైనా మన అమ్మ నాన్న వచ్చి మనం చేసిన దొంగతనాన్ని బట్టి మనతో మాట్లాడినారు అనుకోండి, మనకి ఏమవుతుంది? చాలా భయం వేస్తుంది కదా. ఒకరోజు నేను కూడా, మీకు క్రాకర్స్ తెలుసా? క్రాకర్స్ నా దగ్గర డబ్బులు లేవని క్రాకర్స్ షాప్కి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా నేనేం చేశానంటే కొన్ని తీసుకొని అంటున్నా కదా, దొంగతనం కొన్ని దొంగలించి నా జోబులో వేసుకొని ఇంటికి వచ్చేసిన క్రాకర్స్ కాల్ చేసిన. ఇంకా నా పాపం ఎవ్వరికీ తెలియదులే అనుకున్నా. అయితే మా అమ్మ కోడూరు నుంచి వచ్చింది నాన్న, మాది నాగవరము. మా అమ్మ కోడూరు నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, నీకు ఆ క్రాకర్స్ పేల్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగింది నాన్న నన్ను. నేనేం చెప్తాను? నాకు అక్కడ దొరికినాయని ఏం చెప్పలేకపోయినా నేను, ఎందుకంటే నాకు చాలా భయం వేసింది ఆ టైంలో. అప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. మరి నేను చేసింది తప్పే కదా నాన్న? తప్పే కదా నేను చేసింది. కాబట్టి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనకేమవుతుంది? చాలా భయం వేస్తుంది కదా. దావీదు కూడా అట్లా భయపడిపోయినాడు. అయితే దావీదు చేసినటువంటి ఒక మంచి పనిని ఇప్పుడు మనం చెప్పుకుందాం నాన్న. దావీదు చేసినటువంటి ఒక మంచి పని ఏందో తెలుసా? తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు నాన్న. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అది చాలా మంచి పని. చాలామంది వాళ్ళు చేసినటువంటి పాపాన్ని, వాళ్ళు చెప్పిన అబద్ధాలని ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు. అది మంచి పని కాదు నాన్న. దాచిపెట్టుకోవడం ఇంకా గొప్ప పాపం అది. అయితే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? దావీదుని క్షమించినాడు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు కదా, ఎంతగా మనల్ని క్షమిస్తాడు కదా. యేసు ప్రభు మన పాపాలన్నిటినీ క్షమించే దేవుడు. ఒకవేళ నా పాపాన్ని మా అమ్మ క్షమించింది కదా, నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు దగ్గర నేను కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించినాడు. మరొక విషయం చెప్పనా నాన్న, దావీదు చాలా ఏడ్చినాడు నాన్న, చాలా ఏడ్చినాడు తాను చేసిన పాపాన్ని బట్టి. సరేనా? ఎప్పుడైనా కూడా దొంగతనం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనము ఏడ్చాల్సి వస్తుంది. సరేనా? అందుకే ముందుగానే జాగ్రత్త పడాలా, ముందుగానే
పెద్దవాళ్ళు ఎట్లా చెప్తారు, అమ్మా నాన్న ఎట్లా చెప్తారు, దేవుడు ఎట్లా చెప్పినాడు, సండే స్కూల్లో మనకి ఎట్లా చెప్తారు, అట్లా మనము నడుచుకోవాలా. అర్థమైందా కథ? ఇప్పుడు మనము కంఠస్థ వాక్యము చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం నేను పలికిస్తాను, అందరూ కూడా పలకండి, సరేనా? యెషయా 55:8 పలికిస్తాను, సరేనా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. తర్వాత మీకు టీచర్స్ ఇంకా బాగా నేర్పిస్తారు, సరేనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. యేసు ప్రభు మన పాపాల నిమిత్తము కలువరి శిలువలో మన కొరకే రక్తం కార్చినాడు, మరణించినాడు, మరి తిరిగి లేచినాడు. దేవుడు క్షమించేటకు సిద్ధమైన మనసు గలవాడు. మనం ఎప్పుడైతే పాపాలు కడిగి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో, ఎప్పుడైతే మనం అప్పుడు ఏం చేయబడతామంటే దేవుని బిడ్డగా చేయబడతాం. దేవుని బిడ్డగా చేయబడాలని ఎంతమందికి ఇష్టము? చేతులెత్తండి. కాబట్టి మీరందరూ దేవుని బిడ్డలుగా చేయబడాలంటే ఇంకా ఒప్పుకోనటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకోవాలి, సరేనా? వెరీ గుడ్.